వెల్కమ్ టు లియో న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు నమస్కారం. కృష్ణారావు గారు బీజేపీలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్? ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, ప్రతిరోజు ఏదో ఒక అంశం, అది రాజకీయంగా అనేక ప్రకంపనలకు దారితీస్తున్నవి, అనేక విమర్శలకు దారితీస్తుంది, పరిస్థితులు చేదాడుతున్నలాగా ప్రతిరోజు కనిపిస్తుంది వాతావరణం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత హీట్ ఉంటున్నాయి ప్రతిసారి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద శాపం రాజకీయాలంతా రెండు కుటుంబాలు, రెండు కులాలకు కన్ఫైన్ అయిపోయి తిరగటం. మీడియా మొత్తం ఆ రెండు వర్గాల చేతిలో ఉండి ఇటు అటుగా మొత్తం డిస్కషన్ అంతా నడుపుతున్నది. నిజమైన ప్రజా సమస్యలు, నిజమైన ఇష్యూసు, మిగిలిన వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ బయటికి రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ఈ రెండు వర్గాలు, రెండు కులాలు, రెండు కుటుంబాల ఇష్యూసే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్న స్థాయిలో వాళ్ళకు అనుకూలం కాబట్టి రెండు ప్రాంతీయ పార్టీలు అదే పద్ధతిలో ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళకు అనుకూలంగా నడిచే మీడియాయే మొత్తం అంతా శాసిస్తూ ఉన్నది కాబట్టి అదే ట్రెండ్ను మీడియా పరంగా కూడా కొనసాగిస్తున్నారు. అందువలన అట్లా అవుపిస్తున్నది. కానీ యాక్చువల్ రియల్ ఇష్యూసు, రియల్ ప్రాబ్లమ్స్ ఫోకస్ కావట్లే. అందుకోసమే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పటికి కూడా చాలా చాలా అవసరం. ఈ బీజేపీ జనసేన కాంబినేషను చాలా పబ్లిక్గా ఎటువంటి సంశయము లేకుండా ఒక రాజకీయ విధి విధానాన్ని ఆర్టికులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏంది అంటే, ఈ 50-60 సంవత్సరాల్లో విస్మరించబడిన, రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందనటువంటి అన్ని వర్గాలకు మేము వాయిస్ ఇస్తాము అనేటటువంటి అజెండాతో ముందుకు పోతే జనసేన బీజేపీ కాంబినేషన్కు పెద్ద రెస్పాన్స్ ప్రజల నుంచి వస్తుంది. అది చాలా అన్ఈక్వివకల్గా గట్టిగా చెప్పాలి. చెప్పిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విధానమే పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఇన్నాళ్ళు ఇప్పటికి కూడా ఒక ఎక్స్ప్రెషన్ లేనటువంటి ఈ పూర్తిగా విస్మరించబడినటువంటి సామాజిక వర్గాలకు ఒక వాయిస్ వచ్చిన రోజు ఇదంతా ఇర్రెలవెంట్ అవుతుంది. ఈరోజు జరుగుతున్న డిస్కషన్స్, ఈ కుటుంబాల గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్స్, ఈ ఫ్యామిలీస్ గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్స్, ఈ మొత్తం సోషల్ మీడియానంతా కబ్జా చేసి రెండు వర్గాలు నడుపుతున్నటువంటి ఈ ఏమని చెప్పొచ్చు అంటే వల్గర్, అన్డిజైరబుల్ డిబేట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. రైట్. నేను మీరు చెప్పిన ఈక్వేషన్స్, బీజేపీ జనసేన పాలిటిక్స్ని మళ్ళీ మాట్లాడతాను. కానీ ఆంధ్రప్రదేశ్లో డెమోక్రటిక్ స్పిరిట్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి అనేది కనిపిస్తుంది. ఎక్కడి నుంచి చూసినా ఆ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకని అంటారు? ఎందుకంత దిగజారిపోతున్నారు నాయకులు? రిలేటెడ్గా రాజకీయాలను ఒక లెవెల్కి తీసుకెళ్ళేశారు. దానికి ఐడియాలజికల్ బేస్ లేదు. ఒక సిద్ధాంతపరమైన బేసు ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు లేదు. రెండు ప్రాంతీయ పార్టీల యొక్క పునాదులే కులం మీద, కుటుంబం మీద, వ్యక్తి మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి పరిస్థితి చాలా డేంజరస్ ఏ రాష్ట్రంలోనైనా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరాకాష్ఠకు చెందింది. మిగిలిన రాష్ట్రాల్లో లేవని కాదు, కానీ కొంత బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉన్నది. ఇంకో రకమైనటువంటి పార్టీయో, కులపరం కానీ, వ్యక్తిపరం కానీ, కుటుంబపరం కానీ రాజకీయ పార్టీలు కూడా అస్తిత్వం కలిగి ఉన్నాయి మిగిలిన రాష్ట్రాల్లో. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితి. ఏంటంటే మీరు మీ సుదీర్ఘ ఐఏఎస్ కెరియర్లో చాలా మంది రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని, ప్రభుత్వాలని దగ్గర నుంచి చూసుంటారు. గతంలో ఎప్పుడైనా ఇంత దిగజారుడు వ్యవహారం నడిచిందంటారా? ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. 2-2.5 దశాబ్దాల నుంచి ప్రాంతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా. కానీ ఇంకోటి, రెండో పార్టీ ఎప్పుడు నేషనల్ పార్టీయే కదా. మొన్నటిదాకా రెండో పార్టీ నేషనల్ పార్టీయే. అదొక పాయింట్. రెండవది, ఒక లెవెల్ వరకు ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఎదిగిన తర్వాత కాంగ్రెస్ కూడా ఒక వర్గం చేతిలో ఉన్నప్పుడు ఒక లెవెల్లో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉండేది. అండర్స్టాండింగ్ ఏంది? ఇద్దరిని కాపాడుకోవటం కోసం. ఇదేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. అండర్స్టాండింగ్
అండర్స్టాండింగ్ నేను అధికారంలో ఉన్నప్పుడు నీకు హామ్ చేయను, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నాకు హామ్ చేయొద్దు, ఇద్దరి ప్రయోజనాలను కాపాడుకుందామనే అంతర్లీనమైనటువంటి అగ్రిమెంట్తో రాజకీయాలు నడిచాయి. ఎప్పుడు మీరు ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ తప్పకుండా ఎట్ లెవెల్, అందుకనే ఏ కేసులు ఎక్కడికి పోలేదు, ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి ఆపేశారు. చాలా పెద్ద యుద్ధం జరిగింది కదండి, ప్రత్యక్షంగా రాజకీయంగా చాలా పెద్ద ఫైట్ జరిగింది కదా ఇద్దరికి మధ్య. మాటల్లో అంతవరకు చర్యల్లో ఎక్కడ జరిగింది? చర్యల్లో జరగలేదు. బాబు గారి మీద కూడా కేసులు వేశారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద ఆ తర్వాత కేసు. ఏ కేసు ఈ స్థాయికి ఏ రోజైనా వచ్చా? రాలేదు, రావు. ఎందుకు రావు అంటే ఆ అంతర్లీనమైన అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య ఉంది. ఇన్సిడెంట్స్ ఎన్నైనా చెప్పొచ్చు, చెప్పదలుచుకోలేదు. హత్య కేసులు ఎవరినైనా బయటికి పడేయటం నుంచి నేను అందుకని చెప్పాను కదా, మీరు అనవసరంగా అది లేవనెత్తొద్దు. ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ. మీరు స్పెసిఫిక్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. అంతర్లీనమైన అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఒక చెయ్యి దాటిపోకుండా ప్రజల ముందు ఒక డ్రామా ఆడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఒకళ్ళని చేసుకోవటం, ఇది నీ మీద కేసు పెడతానంటాం, ఫైనల్గా పెట్టకపోవటం, పెట్టిన డైల్యూట్ చేసుకోవటం, ఇది రాజకీయాల్లో నడుస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆ కాంప్రమైజ్ చేంజ్ అయిపోయింది, అండర్స్టాండింగ్ పోయింది. దాంతో ఇవి ఇంకా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులకు ముందుకు పోతాం. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి బోరున వేడ్చేంత స్థాయికి రాజకీయాలు దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను కదా, మొత్తం రాజకీయం అంతా కులపరము, కుటుంబపరము, వ్యక్తిపరము కావటం వల్లనే దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టి, లేకపోతే అసలు ఇంపార్టెన్స్ లేదు, దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టి పరిస్థితులు అంతవరకు వచ్చాయి. ఇది మారాలి. మొట్టమొదట మారాల్సింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం ఒక కులానికి సంబంధించినవి కావు, ఒక కుటుంబానికి సంబంధించినవి కావు, కొందరు వ్యక్తులకు సంబంధించినవి కావు అనే స్టేజ్కి తీసుకురాగలిగిన నాడు ఇవన్నీ ఇర్రెలవెంట్ అయిపోతాయి. దీని గురించి ఎవడు పట్టి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళని ఏ రకంగా చూస్తారు? నేను చెప్పాను సరే, ఓకే, మీరు ఓకే, దాని ప్రాతిపదిక అది నేను వ్యక్తిగతం చాలా చాలా బాధపడ్డాడు కాబట్టి చెప్పాడు. అది చాలా క్లియర్గా తెలుస్తున్నది. పర్సనల్గా చాలా హర్ట్ అయినాడు, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఇదేమి డ్రామా గేమా అనేటటువంటి వాళ్ళతో నేను ఎక్కడా ఏకీభవించను. ఆ రోజు ఆయన రెస్పాన్సు, ఆయన ఎమోషన్స్ చాలా జెన్యూన్, దాంట్లో ఎటువంటి డిస్ప్యూటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సరే ఆయన ప్రతిపక్షాలు అధికారం పోయింది కాబట్టి వాళ్ళు కొంత అగ్రెసివ్గా పనిచేయడం సహజం. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, భాష మీద, పనుల మీద, వ్యవహారం మీద కదా. అది ఎందుకు జరగట్లేదు? ఉండాలి, జరగట్లేదు లేదు. అది ఆయన వ్యక్తిత్వం ఆ రకంలో ఉన్నట్టున్నది. చూడపోతే తప్పకుండా ఉండాలి, కంట్రోల్ ఉండాలి. రెండు సైడ్ల నుంచి ఉండాలి. యాక్చువల్గా రెండు సైడ్ల నుంచి ఉండాలి, రెండు సైడ్ల నుంచి లేదు. బట్ అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది పూర్తిగా తప్పుతూ ఉన్నది. అది మంత్రులే అంత దిగజారుడు వ్యాఖ్యానాలు, భాష ఉపయోగిస్తూ ఉంటే ఏ మెసేజ్ ప్రజలకు పంపిస్తూ ఉన్నారు? సో అది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. అంటే ప్రజలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారా కృష్ణారావు గారు? అంటే ఇదన్నీ రేపు ఓటేసే సమయంలో గుర్తు పెట్టుకొని వాళ్ళు పలానా ఇట్లా అన్నారు, వాళ్ళని ఇట్లా అన్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అని డిసైడ్ చేసుకొని ఓటు వేస్తారంటారా? ప్రజలు రెస్పాన్స్ అవుతారంటారా వీటన్నిటికీ? ఓటు వేయకపోతే వాళ్ళు ఈ ప్రభుత్వాలనే భరించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే కరెక్ట్ పదం ఉంది, తెలుగు ఏదా అని ఆలోచిస్తున్నారు. దే డోంట్ డిజర్వ్ ఏ బెటర్ గవర్నమెంట్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఓటు వేస్తే ఆ ప్రజలు ఎక్కడైనా కానీ ఇంతకన్నా ఉన్నతమైన పరిపాలనను ఆశించలేరు, ఆశించటం కూడా ఆశ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు మీ కెరియర్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర నుంచి చూస్తుంటారు. ఇటీవల కాలంలో అయితే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు చూశారు. ఒక యువ ముఖ్యమంత్రి, ఎలాంటి పరిపాలన అనుభవం లేకుండా ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతూ ఉన్నది. ఒక ప్లాను లేదు, ఒక విధి విధానం లేదు. అప్పులు చేయటం, పంచటమే ప్రధానమైనటువంటి విధానంగా నడుస్తున్న ఈ పరిపాలనా వ్యవహారం సరైనటువంటిది కాదు. రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ పడుతూ ఉన్నది.
దీని నుంచి బయటపడటం కూడా చాలా కష్టమే. అంటే అప్పులు చేయడం అనేది చాలా సహజమైన ప్రక్రియగా పాలకులు అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు. అందులో తప్పేముంది? ఆదాయం దీనికి నేను చాలా చోట్ల ఆన్సర్ చేశాను. సరే, మళ్ళీ మీరు అదే క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి ఒక రకంగా సహజంగా వచ్చే ఇదవుతూ ఉన్నది. అప్పు చేయటం తప్పని ఎవడు అంటూ తీర్చే స్తోమత నీకు ఉందా అనేది ప్రధానమైనటువంటి అంశం, ఫస్ట్ పాయింట్. రెండోది, నీ ఆదాయం ఎంత, అప్పు ఎంత. 100 రూపాయల ఆదాయం ఉండి 20 రూపాయలు అప్పు చేసి 120 రూపాయలు కార్యక్రమాలు తీసుకుంటే ఎవరు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కూడా అదే. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అప్పు తీసివేసుకోకుండా ఏమి చేయట్లేదు, కానీ వాళ్ళు ఒక పద్ధతి ఉంది, ఇది ఉన్నది. 34 లక్షల కోట్ల 35 లక్షల కోట్ల బడ్జెట్లో మేబీ 9 లక్షల కోట్లో 8 లక్షల కోట్లో అప్పులు, మిగిలినది రెవెన్యూస్ ఇది ఉంటుంది. నాకు వచ్చే ఆదాయం 100, 120 రూపాయలు అప్పు చేస్తామంటే 140 రూపాయలు అప్పు చేస్తాను. ఈ వచ్చిన ఆదాయాన్ని కూడా దేని మీద మళ్ళా వనరులు వచ్చేటట్టుగా ఖర్చు పెట్టినా అంతా కలిపి 240 కోట్లు 40 రూపాయలు పనిచేస్తాము అంటే అదేం పాలన? అక్కడ ప్రాబ్లం వస్తుంది. అప్పు చేయటం తప్పని ఎవరు అనరు. అప్పు చేయకుండా ఏ గవర్నమెంటు నడవదు. ఎంత అప్పు చేస్తున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అంటే సంక్షేమ కార్యక్రమాలు, ఈ పంచిపెట్టుడు అనేది వ్యక్తుల ఆర్థిక బాగోగుల్ని మరింత మెరుగుపరుస్తాయి. వాళ్ళు కట్టే పన్నుల ద్వారా మళ్ళీ ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు ఉపాధి పెరుగుతుంది, వాళ్ళ ఆర్థిక స్తోమత పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ లెక్కలేదో ఆర్థిక మంత్రి నుంచి వింటున్నాం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సంక్షేమాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు అది తప్పని ఎవరు చెప్పడం లేదు. ఇందాక చెప్పింది, నేను చెప్పింది ఎంత, ఎక్కడ, డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది, బ్యాలెన్సింగ్ కావాలి. ప్రభుత్వం, గవర్నమెంట్ అంటేనే సమతౌల్యం. ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. బ్యాలెన్సింగ్ బిట్వీన్ సంక్షేమము, అభివృద్ధి. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు మొత్తం అంతా కొలాప్స్ అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అక్కడ. అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఆదాయాలు కరోనా వీటి వల్ల మేము కొన్ని ఇబ్బందులు పడుతుంది, వాస్తవమే. భవిష్యత్తులో మరింత ఆదాయాలు పెరిగే అవకాశం. కరోనా వలన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు కదా, మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఎఫెక్ట్ అయినాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎఫెక్ట్ అయింది కదా. కరోనా నుంచి కోలుకున్నారు కదా. కోలుకున్న తర్వాత కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ కేంద్ర ప్రభుత్వము ఈ స్థాయిలో ఆర్థిక సంక్షోభ పరిస్థితికి రాలేదు కదా. సో అట్లాంటప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ ఎట్లా చెల్లుతుంది? ఏదైనా వినేవాడు ఉంటే చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు. దేనికైనా కానీ ఒక బేసిస్ ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు, ఆయన పరిపాలన అనుభవం లేదు, ఓకే ఒప్పుకుందాం. కానీ చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, వ్యవస్థ ఉంటుంది. ఆయనకు ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఆయన కొంత తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కదా. తెలియజేయలేకపోతున్నారా? తెలిసినా పట్టించుకోలేకపోతున్నారా? నాకు అది తెలియదు. మీరు వాళ్ళని అడగాలి. అడ్వైస్ ఇచ్చే వాళ్ళని అడగాలి, తీసుకునే వాళ్ళని అడిగితే మీకు ఆన్సర్ వస్తుంది. చాలామంది అడ్వైజర్లు కూడా ఉన్నట్టుంది ప్రభుత్వం. అందుకని చెప్తున్నా, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి, వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తుంది. పరిగణలోకి తీసుకుంటారండి? తెలియదు కదా. మామూలుగా అయితే తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. అందరు ముఖ్యమంత్రులు తీసుకుంటారు. నాకు తెలిసిన ముఖ్యమంత్రులందరూ ఆలోచిస్తారు, ఇష్యూ మీద ఆలోచిస్తారు, కన్సల్ట్ చేస్తారు. డెసిషన్ తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారు అనేది వేరే విషయం. రాజకీయ వాళ్ళ లబ్ధి చూసుకుంటారు. రాజకీయ లబ్ధిలో కూడా దానిని మనం దీర్ఘకాలంలో నెట్టగలం అనేది కూడా చూసుకుంటారు, తప్పకుండా చూసుకుంటారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ రకంగా చూడాలి? తన తండ్రిలాగా, ఒక ఎన్టీఆర్ లాగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో ఒక పెద్ద ముద్ర తన మీద పడాలి, ఆ రకమైన పేరు సంపాదించుకోవాలన్న ఆలోచన. ఇప్పుడు సంక్షేమాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమంలో బ్యాలెన్సింగ్ ఉంది. ఎవో 2 పెట్టుకున్నాడు, ఇది ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ. మిగిలిన వాటికి అన్నిటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినాడు. బ్యాలెన్స్ లేకుండా చేసిన వాడు ఎన్టీ రామారావు. దానివల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన గద్దె దిగే టైంకు ఫైనాన్షియల్ సంక్షోభం పరిస్థితి ఏర్పడింది. ఆ పైన కొంతవరకు ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికే ఇవ్వాలి, దానికి కాస్త గాడిని పెట్టినటువంటి క్రెడిట్. ఆయనను వాళ్ళిద్దరిని మించిన స్థాయిలో నేను చేసుకుంటూ పోతానని అంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ టెన్యూర్ తర్వాత వాళ్ళకు సమస్యలు వచ్చాయి. నువ్వు టెన్యూర్లోనే సమస్యలు వస్తాయి. ఈ నగదు పంపిణీ అనేది సంక్షేమం లాగా చూడాలి, ఎట్లా చూడాలండి? నగదు పంపిణీ చాలా మంచి విధానం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఒకవేళ నువ్వు సంక్షేమం అంటూ చేస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు అన్నిటికైనా ఉత్తమమైనటువంటి విధానం. నేను దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తాను. బట్ ఎంత చేసేంత డబ్బు నీ దగ్గర ఉందా, అదే ఇష్యూ. కానీ అదర్వైజ్ చాయిస్ ఆఫ్ స్కీమ్స్లో గనక చూసుకుంటే
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు మిగిలిన ప్రభుత్వ విధానాలన్నిటికన్నా కానీ బెటర్ ట్రాన్స్ఫర్. అంటే ఓకే, ఇది పారదర్శకత మీరు చెప్తుంది అది బాగానే ఉంది. కానీ వ్యక్తులకు డబ్బు రూపేనా 20,000, 30,000, 40,000 ఇట్లా పంచుకుంటూ పోతే దాన్ని వేరే రకమైన అర్థంలో కూడా చెప్తున్నారు కదా, సోమరిపోతుల్ని చేయడము లేకపోతే అది నేను ఒప్పుకోను. పాయింట్ కాదు. నువ్వు 50-60 వేలు పంచగలవా? అంత డబ్బు నీ దగ్గర ఉందా అనేదే క్వశ్చన్. ఒకవేళ పంచడానికి నీ దగ్గర డబ్బులు ఉంటే అదే రైట్ విధానం. ఎందుకంటే నా గవర్నమెంట్ స్కీములు ఎట్లా రన్ అవుతాయో చూసిన ప్రతివాడికి తెలిసేది ఏంటంటే ప్రతి స్కీము మొదలు పెట్టే ముందే దాంట్లో కరప్షన్తో మొదలెడతారు. వాళ్ళకి ఏదో బెనిఫిషరీకి కార్లు ఇస్తామంటే కార్లు మేము ప్రొక్యూర్ చేస్తాం, దాంట్లో మనకు కమిషన్ ఎంత. సో మొత్తం గవర్నమెంట్ స్కీములన్నీ నడిచే విధానంలో చాలా కరప్షన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇంకొక ఆల్టర్నేటివ్ ఇట్లా కాకుండా చేయటానికి ఉంది అంటే అది వెల్కమ్. దాంట్లో బెస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దానివల్ల సోమరిపోతులు అవుతారనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎట్లా వాడుకుంటారనేది అట్లీస్ట్ ఇండివిజువల్ వాడుకుంటున్నాడు. వాడు సోమరిపోతైనా వాడు ఛాయిస్తో సోమరిపోతూ అవుతున్నాడు. వాడి తరఫున డబ్బు ఇంకోటి తీసేసుకోవటం లేదు కదా. నీకు గవర్నమెంట్ స్కీములు అన్నింటిలో ఆ డబ్బుల్లో కోటాలు పంచుకొని వాడికి చేరేటప్పటికి చాలా తగ్గిపోతూ ఉన్నది కదా. సో అది సిస్టమ్ బాగా మంచి సిస్టమే, దాంట్లో ఏమి డౌట్ లేదు. అంటే ఈ అప్పులకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత సహకరిస్తుంది అనేది ఈ మధ్య వింటున్నాము. దాన్ని ఎట్లా చూడాలి? లేదు, ఉండదు. ఎందుకంటే వీళ్ళు కొంత 2-3 ఇయర్స్లో కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పి కొంత చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశారు స్టేట్ ఈ కార్పొరేషన్స్ ద్వారా. ఇప్పుడు వాళ్ళు నోటీస్కి వచ్చింది కాబట్టి అది కూడా స్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది గవర్నమెంట్. ఏంటి మరి రీసోర్స్ ఎట్లా? ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం పూర్తిగా పోయాయని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాటిని పంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే దానికి ఎట్లా? ఇది రాష్ట్రం పెద్ద సంక్షోభంలోనే ఉన్నది. ఇప్పుడు పిఆర్సీ కూడా ఇచ్చారు కదా కృష్ణారావు గారు, ఎంతో కొంత చేశారు. ఇప్పుడు అన్నీ ఇవ్వచ్చు, డబ్బులు ఎక్కడ? ఇప్పుడు వీటన్నిటికీ అందుకే కొలాప్స్ అవుతుంది అంటున్నాను. ఫైనాన్షియల్ కొలాప్స్ కావడానికి అవుతుంది అనేది ప్రిడక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన చేతిలో ఎముకలేకపోవటం మంచిదే, దాన్ని సపోర్ట్ చేసే ఆస్తులు ఉండాలి కదా. సపోర్ట్ చేస్తే ఆస్తులు లేకుండా చేతిలో ఎముకున్న ఆసామి ఏమవుతాడనంటే నాకు గుర్తొచ్చేదల్లా ఇదే సినిమా, ఇది ఒకటి ఐ థింక్ బెండు అప్పారావు ఆర్ఎంపీయో ఏదో ఉంది దాంట్లో. ఆయన ఎవరు ఉన్నాడు? ఆయన చనిపోయినాడే క్యాన్సర్తో, యాక్టరు ఆహుతి ప్రసాద్. ఏమయ్యా నువ్వు ఎక్కడ ఏ ఊరంటే ఎవడో వాడు భోజనం కావాలని వస్తే వాడికి తిండి పెడుతూ ఉంటాడు. ఎవరంటే రామచంద్రపురం ఉంటాడు. రామచంద్రపురంలో ఆయన రాజా మాణిక్య ప్రసాద్ ఎవరో పెద్ద జమీందారు గారు ఉండాలి అంటే ఉన్నాడండి అంటాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడంటే ఇదిగో నీ ముందే కూర్చొని ఉన్నాడు అంటాడు. ఆయన చేతిలో ఎముక లేకుండా దానాలు చేసేవాడు, ఆయన ఎక్కడున్నాడని అడుగుతాడు వీడు. సో అందుకని వ్యక్తికైనా రాష్ట్రానికైనా దేశానికైనా మెయిన్ థింగు సంక్షేమం తప్పని ఎవడు అండు. దానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. లేకపోతే అదిగో ఆ రామచంద్రపురం జమీందారు పరిస్థితి రాష్ట్రానికి కూడా పడుతుంది. రైట్. కృష్ణరావు గారు, మీలాంటి పెద్దలందరూ చెప్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఈ లాజిక్ అందడం లేదు? ఎందుకు ఆయన ఈ కోణంలో ఆలోచించడం లేదు? ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనకు ఆ క్వశ్చన్ ఏంటి, ఆయన నుంచి ఆన్సర్ పట్టుకోండి. నేను ఎట్లా చెప్తాను ఆయనకి ఎందుకు రావట్లేదు అనేది? నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను ఆ క్వశ్చన్? అంటే థింకింగ్ నేనేమి థింక్ చేయను, ఆయన్ని అడగండి. థింక్ ఆయన చేయాలి. కాబట్టి థింక్ చేసి ఆన్సర్ చెప్పాల్సింది ఆయనకు వేయాల్సిన క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే ఎవరు చెప్తే వినకపోవడం అని అనుకోవచ్చా? లేకపోతే తెలియదు మరి, అదే ఏదో నడిచిపోద్దులే ఏదో రకంగానే ఆ మొండి పట్టుదల అంటారా? నడిచిపోదు. ఫస్ట్ థింగ్ ఈజ్ నడిచిపోవటానికి ఇదేమీ చాలా చోట్ల నేను అన్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏమీ మాంత్రికుడి మంత్రదండం ఆయన చేతిలో లేదు, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆయన చేతిలో లేదు. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది, త్వరలో పడుతూ ఉన్నది. అంటే ఎంత దూరం వస్తే అంత దూరం లాగేసి అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళిపోదామన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం స్టార్ట్ అవుతుంది. పాసిబుల్. అది ఆయనని ఎలక్షన్స్లో బయటపడే అవకాశం ఉందంటే తెలియదు. అంటే పడతాడో లేదో తెలియదు, కానీ పడిన తర్వాత ఆ పైన చాలా సివియర్గా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి అన్నిటి మీద. ఒకవేళ బయటపడ్డాడంటే, ఆయన బయటపడ్డా ఇంకోటి వచ్చినా కానీ పెద్ద ఛాయిస్ ఉండదు వాళ్ళకు. బికాస్ మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవడొచ్చినా కానీ ఛాయిస్ అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ సంక్షేమం ద్వారానే నేను మళ్ళీ గెలుస్తాను, 30 ఏళ్ళు నేను గవర్నమెంట్లో ఉంటాను, మా నాన్న ఫోటో పక్కన నా 30 ఏళ్ళు అది చెప్పలేను. కానీ ఒకటి,
ఇమ్మీడియట్గా అయితే ప్రజలు తెలుసుకునే పరిస్థితిలో లేరు. ఏదో మాకెంత వచ్చిందనేదో చూస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో చూసాము, రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాము. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు అనేది ఎవడ అడగట్లే. ఇచ్చినంత కాలం ఇచ్చి వెళ్ళిపోయినాడు అనుకో, గొప్పవాడు వాడు. జనాలు ఇది పరిశీలిస్తారంటారు, డెవలప్మెంట్, సంక్షేమం, ఈ రెండు అంశాలు దాని గురించి పరిశీలించే వాళ్ళైతే ఈ రకంలో రాజకీయాలు నడవవు. పరిశీలించడం లేదు కాబట్టే నడుస్తున్నారు. బట్ ఒకటి మాత్రం నిజం, ఎక్కడో చోట పరిశీలిస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంత చేసి ఇది చేసి నేను సంక్షేమం చేశాను, ఇది చేశాను, వచ్చేస్తాను అనుకుంటే రాలేదు. ఇందిరాగాంధీ అదే పాలసీలో పోయింది, పాపులిస్ట్ పాలసీ, రాలేకపోయింది. సో పాపులిజం సక్సెస్ చేస్తుంది అనుకోవడం పొరపాటు. అంటే ఆ డెవలప్మెంట్ విజిబిలిటీ లేకపోతే అది కూడా తప్పకుండా ఏదో ఒక రోజు కంటే ఒకసారి కాకపోతే అనేది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రకమైన ఆలోచన ఖచ్చితంగా ఎక్కడ ప్రజలైనా కానీ ఒక పాయింట్ వరకే సంక్షేమం తీసుకుపోగలుగుతుంది, కానీ బియాండ్ దట్ ప్రజలు ఆలోచిస్తారు. కానీ కృష్ణారావు గారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కులాలు ఈ అంశాలు డామినేట్ చేస్తాయి. కొన్ని కులాలు ఒక పార్టీకి, కొన్ని కులాలు ఒక పార్టీకి దాదాపుగా ఇదైపోయి ఉన్నారు. కాబట్టి ఈ అప్పులు, డెవలప్మెంట్స్, పరిపాలన, పోలీసులు ఇదంతా పక్కకు పోయి అదే ఉంటుంది అనేది ఒక. అందుకని నేను ఇందా చెప్పాను కదా, ఒక మూడవ ప్రత్యామ్నాయము ఈ రెండు కులాలు, కుటుంబాలు, వ్యక్తులకు ఆల్టర్నేటివ్గా రానంత వరకు ఈ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టపరుస్తూ ఈ పొజిషన్ కొనసాగే అవకాశం ఉన్నది. ఆ మూడో ప్రత్యామ్నాయం ఇవ్వటంలోనే బీజేపీ, జనసేన యొక్క రోల్ నా దృష్టిలో. పోలరైజేషన్ మీరు నమ్ముతారా? క్యాస్ట్ పోలరైజేషన్ ఉంది అనేది నమ్ముతున్నారా? ఒకటి మేజర్ పోలరైజేషన్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రానంత వరకు ఇవి వర్కౌట్ చేస్తాయి. బట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక వేవ్ లాగా వచ్చిందంటే ఇవేవి కన్సిడరేషన్. అంటే గతంలో కూడా కొన్ని బీసీ సంఘాలు కానీ, లేకపోతే కొంతమంది నాయకులు కానీ, ఎస్సీలకు సంబంధించిన నాయకులు కానీ పార్టీలు పెట్టడానికి, రాజకీయ వేదికలు నిర్మించడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎవరు సక్సెస్ కాలా. పాయింట్ ఒకటి అదే, నేను ఇప్పుడు కాపు ఉద్యమంలో కూడా నేను అనేది, నాకు అధికారం లేదు, నాకు అధికారం కావాలి, మిగిలిన వాళ్ళందరూ నాతో పాటు రండి అంటే ఎవరు రారు. అందుకనే మూడో ప్రత్యామ్నాయం బ్రాడ్ బేస్డ్గా ఉండాలి. బ్రాడ్ బేస్డ్గా జెన్యూన్గా ఒక లీడర్ వచ్చి ఈ పూర్తిగా విస్మరించబడిన వర్గాలకన్నిటికీ మేము ప్రాతినిధ్యం వహిస్తాము అని జెన్యూన్గా తీసుకుపోగలిగితే తప్పకుండా రెస్పాన్స్ ఉంటుంది. ఇంతవరకు వచ్చినటువంటి ఈ ఆల్టర్నేటివ్స్ అన్నీ బీసీ ప్రతినిధులుగాను, ఎస్సీ ప్రతినిధులుగాను, కాపు ప్రతినిధులుగాను వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. అప్పుడు మిగిలిన వాళ్ళు మీతో ఎందుకు జాయిన్ కావాలి? న్యాచురల్ అది వస్తుంది కదా. ఐ మీన్ ఆ బ్రాడ్ బేస్డ్ ఆల్టర్నేటివ్ను చూపెట్టనా అన్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఆ ఆల్టర్నేటివ్తో వచ్చే అవకాశం ఉండదు. సో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు, బీసీ ఇది కొంత అట్లా సక్సెస్ అయ్యి ఆ బీసీలంతా టీడీపీకి కొంత ఇదయ్యారు. చిరంజీవి కూడా ఈ జ్యోతిరావు పూలే ఇట్లాంటి అంశాలను తీసుకొచ్చి కొంచెం అణగారిన వర్గాలను కూడా తీసుకొచ్చి పదవులు ఇచ్చి చేసే ప్రయత్నం చేశారు. నేను ఆన్సర్ చేస్తా. లాంగ్ రన్ రాజకీయ సిద్ధాంతపరమైన బేస్ లేకుండా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఒక్కొక్కప్పుడు అక్కడ ఉండే పరిస్థితులతో అధికారాన్ని చేజిక్కించుకోగలిగితే కొన్నాళ్ళు మనగలుగుతారు. ఎన్టీ రామారావు గారికి అదైంది. ఆ బ్రాడ్ సిద్ధాంతపరమైన బేస్ లేకుండా మనకేదో పరిస్థితి సరిగ్గా ఉంది, రాజకీయాల్లో వచ్చేస్తాం అనుకుని వచ్చినటువంటి వాళ్ళు అధికారం రాకపోతే ఎక్కువ కాలం మనలేరు. సో అదొక పెద్ద పాయింట్ అక్కడ. అందుకని సిద్ధాంతపరమైన నమ్మకం చెయ్యాలి. లాంగ్ రన్లో దీంట్లో ఇంట్రెస్ట్ కాదు, కమిట్మెంట్ టు డూ సంథింగ్ త్రూ పాలిటిక్స్. రాజకీయాల ద్వారా కొంత మనం మంచి చేద్దాము అనేటటువంటి కమిట్మెంట్ లేని నాడు వెంటనే అధికారం రాకపోతే కనుమరుగయ్యేటటువంటి అవకాశాలు చేస్తాయి. ఇప్పుడు మీరు బీసీ, ఎస్టీ ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న పార్టీల మన వ్యక్తులు గ్రూప్స్కి సంబంధించి చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలంటే మళ్ళీ లీడర్షిప్ కూడా ఒకటి ఉంటుంది కదా. లీడర్షిప్ లేకనే కదా ఈరోజు లీడర్షిప్ లేకనే. లీడర్షిప్ ఉంటే తప్పకుండా. ఇప్పుడు ఆ లీడర్ కూడా ఏదో ఒక వర్గానికి చెందినప్పుడు సహజంగా మళ్ళీ అందులో కూడా ఈ గొడవ ఉంటుంది కదా. ఆ లీడరు చెప్పాను కదా, లీడరు ఆ వర్గ ప్రతినిధిగా
చూడబడకుండా ఎక్స్పాండ్ కావడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి అంశం అంతా ఇది పొలిటికల్ స్పేస్ ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు అంత ఎఫర్ట్ చేయకుండానే ఎన్టీ రామారావు గారు ఎట్లా వచ్చాడు అంటే ఆయన హీ ఓన్లీ రిప్రజెంటెడ్ బ్రాడ్లీ వన్ కమ్యూనిటీ ఇంట్రెస్ట్, కానీ వచ్చాడు ఎందుకు? ఆ రోజు పొలిటికల్ స్పేస్ ఉంది, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఇంకొకటి లేదు. సో ఈ రోజున్న పరిస్థితుల్లో రెండు ఆక్యుపైడ్ స్పేస్లో ఉన్నప్పుడు మూడో ఆల్టర్నేటివ్ రావాలంటే లీడర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, లాంగ్ రన్ విజన్ ఉండాలి, మిగిలిన వాళ్ళని అకామిడేట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. అది మరి ఆంధ్రప్రదేశ్లో వస్తుందా రాదా అంటే నేను చెప్పలేను దానికి. అంటే అదే నాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఇది చేస్తున్నాయి. అటువంటి లీడర్ ఉంటే తప్పకుండా వస్తుంది. బీజేపీ జనసేన కాంబినేషన్ అంత స్పేస్ తీసుకొని అంత వాతావరణం చేసుకోవాలి, ఆర్టికులేట్ చేయాలన్నాను కదా. ఈ విస్మరించబడిన వర్గాల ఆస్పిరేషన్స్కు మేము ప్రతినిధులం అవుతాము అనేది పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేసి ముందుకు తీసుకుపోగలిగితే స్టిల్ బీజేపీ జనసేనకు ఛాన్స్ ఉన్నది. మోర్ సో బికాస్ కొంత పాపులర్ ఫేసు, పాపులర్ ఫాలోయింగ్ ఉన్న లీడరు రెండింటికి కలిపి పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్నాడు కాబట్టి చూద్దాం ఎట్లా డెవలప్. అంటే బీజేపీ జాతీయ పార్టీగా మీరు చెప్పినవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పార్టీలు ఎవరైనా ఇంక్లూడ్ కావచ్చు, ఎవరైనా ఎదగవచ్చు, ఏ కులం మతం అనేది పెద్ద ఉండకపోవచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్నప్పుడు ఆయన ఐడియాలజీ కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఆయనని ఇప్పటికే కాపు లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నట్టుంది, చేస్తూ ఉన్నారు. దాని నుంచి బయటపడాలని చెప్తూ ఉన్నాను కదా. అది ఆయన పొజిషన్ చేసుకోవాలి, ఎట్లా పొజిషన్ చేసుకున్నట్టాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పింది కూడా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు, ముద్ర నుంచి బయటపడటానికి ఆయన ప్రయత్నం చేయాలి కదా. చేసి సక్సెస్ అయితే వస్తుంది. అంటే బీజేపీ అవకాశాలను ఎట్లా చూస్తున్నారు? బీజేపీ యాజ్ ఇట్ ఈస్ నేను అనుకోవటం, బీజేపీకి పెద్ద ఎత్తున దెబ్బ రెండు ప్రాంతీయ పార్టీలు కావాలని కొట్టాయి. వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా చాలా దీంట్లో ఎఫర్ట్ పెట్టింది. ఈరోజు కూడా ఒక వర్గం మీడియా ఎజెండా అంతా వైఎస్ఆర్సీపీ వీకెన్ కావాలి, ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించకూడదు, ఎందుకంటే తమ టీడీపీ ఆ స్థానానికి రావాలంటే అది, అందుకని బీజేపీని కొడుతూ ఉంటారు. బికాజ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళ డబల్ ఎడ్జ్డ్ స్ట్రాటజీ, ముందు వైఎస్ఆర్సీపీని వీకెన్ చేయి, ఆ స్థానాన్ని బీజేపీ రాకుండా ఎట్లా చూడాలి, తెలుగుదేశానికి లబ్ధి ఏ రకంగా పోవాలనేటటువంటి దాని మీద జరుగుతూ ఉంటుంది. సిమిలర్ స్ట్రాటజీ ఆ సైడు మీడియాకు ఉన్నది. సో ఈ మధ్యలో ఎట్లా వస్తామనే దాని మీద వీళ్ళు స్ట్రాటజీ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ 2 years ఇప్పుడు ఒకటి జాతీయ పార్టీ లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నప్పుడు 2024 29 ఇంకొకటి అనేది ఇష్యూ కాదు. బ్రాడ్గా ఈ ఎజెండాతో ముందుకు పోతే ఎప్పటికప్పుడు అక్కడ స్పేస్ వస్తుంది తప్పకుండా. అంటే మీ బీజేపీకి చాలా బలమైన మైనస్ పాయింట్లు ఏంటంటే ప్రత్యేక హోదానో, లేకపోతే విశాఖకు సంబంధించిన ఇష్యూస్, లేకపోతే ఇంకా కేంద్రం నుంచి సరైన సహాయం అందట్లేదనో, జాతీయ ప్రాజెక్టులకు సరిగా ఈ నిధులు ఇవ్వట్లేదనో, రకరకాల అంశాలను తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకు పోయే అవకాశం ఉంది కదా. వాటిని తప్పించుకోవడానికి పోయినసారి ప్రయత్నం చేశారు, కుదరలేదు, కొట్టేశారు, ఆల్మోస్ట్ డిపాజిట్లు రాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అవే మళ్ళీ ఎలక్షన్ ముందు ఆ అంశాలను క్లియరప్ చేస్తే ఎట్లా ముందుకు పోగలుగుతారు? చూడాలి. అంటే బేసిక్గా వేటిలోనూ నిజం లేదు వాదనలో. ఇవన్నీ నువ్వు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. రెండు రాజకీయ ప్రాంతీయ పార్టీలు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసి బీజేపీని వీకెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఎట్లా బయటపడాలి అనే దానికి ఒక స్ట్రాటజీ బీజేపీ ఆలోచించుకోవాలి, తప్పకుండా ఆలోచించుకోవాలి. నేను అదే చెప్తూ ఉన్నాను. అది ఐ థింక్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ స్ట్రాటజీ. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం అంతా అగ్రెసివ్గా, అంత పర్ఫెక్ట్గా ఉందని నమ్ముతున్నారా? సోమవీరాజు గారి నాయకత్వంలో చేయండి. ఇంకో దానికి పోదాం. నేను ఇంటర్నల్ పార్టీ విషయం మీద మీతో నేనేం మాట్లాడినా అది పార్టీలో మాట్లాడతాను. ఇంకొకటి, జనసేన టీడీపీ వైపు వెళ్ళబోతుంది, లేదా టీడీపీ జనసేన కలుస్తారు అనేది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఆయన అంటున్నాడు. కానీ జనసేన నుంచి ఎక్కడ సంకేతాలు అవుపించడం లేదు. నేను మాట్లాడిన ఇద్దరు మాత్రం చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఈ తర్వాత బీజేపీ జనసేన కలిసిపోతాయని చెప్తూ ఉన్నారు. జనసేన సైడ్ వాళ్ళు కూడా నేను మాట్లాడాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం నాకు చెప్పిన వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. మరి టీడీపీ వామపక్షాలు కలిసే అవకాశం ఏమైనా ఉందంట? వామపక్షాలు అసలు రెలవెంటా ఈ రోజున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? కలవనివ్వండి, దట్స్ నో ప్రాబ్లం. అది పెద్ద ఇష్యూ కాదు అసలు. ఒకప్పుడు ఉండింది, అట్లీస్ట్ ఒక
స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ కమిటెడ్ ఓటింగ్ ఉండింది. సో వాళ్ళు ఎవరిని కలిసినా టిల్ చేయగలిగాం. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు వామపక్షాలు ఆంధ్రప్రదేశ్. అంటే బీజేపీని వామపక్షాలకు మించి చూస్తున్నారా మీరు ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా క్వశ్చన్ ఎట్లా సార్? ఒక ఇప్పుడు 2019లో బీజేపీ ఒక అజెండా ఉంది ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ ఓడిపోవాలనే అజెండా. అది ఎస్టాబ్లిష్ అయిందా లేదా? దాంట్లో చాలా బీజేపీ పాత్ర ఉన్నది, డోంట్ ఫర్గెట్ ఇట్. అది ఒక సైలెంట్ స్ట్రాంగ్ బేస్ ఒకటి బీజేపీకి ఉన్నది. అక్కడి నుంచి ఎదగకుండా ఈ ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయం కొంతవరకు పనిచేస్తుంది. అది ఎట్లా బయటపడాలనేది చూసుకోవాలి. అంటే వైసీపీ బీజేపీ ఒకటే అనే ఒక అంశం కూడా చర్చ అది కూడా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ కదా. ఇప్పుడు మీరు కూడా క్వశ్చన్ వేస్తున్నారంటే మీకు కూడా అజెండా ఉందని నాకు అనుమానం వస్తున్నది. బయట జరిగే చర్చని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. తీసుకురావటం కాదు, టీడీపీ అజెండాలో ఇంపార్టెంట్ భాగం, టీడీపీకి అనుకూలం ఉన్న మీడియా కూడా అజెండాలో ఇంపార్టెంట్ భాగం. బికాజ్ ఆ రకంగా ముద్రేస్తే బీజేపీని కొంత డిఫెన్స్లో పెట్టవచ్చు, అంతకుమించి ఇంకేమి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదివరకున్నంత అగ్రెసివ్గా ప్రత్యేక హోదా మీదనో లేకపోతే ఇంకో అంశం మీద కేంద్రంతో రిలేటెడ్ ఉన్న అంశం మీద మాట్లాడట్లేదు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన వంగి నమస్కారాలు చేస్తారు. లేకపోతే దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు బీజేపీ ప్రభుత్వ పనితీరు మీద విపరీతమైన విమర్శలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్ వాయిస్ కూడా లేదు ఆయన దగ్గర నుంచి అన్నప్పుడు కొన్ని డౌట్స్ కూడా వస్తాయి కదా సహజంగా. అది క్వశ్చను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేయండి. అది బీజేపీ ఇష్యూ కాదు, అది వైఎస్ఆర్సీపీ ఇష్యూ. కరెక్టే, మీరు అన్నది కాదు కరెక్టే. కానీ మీతో స్నేహంగా ఉన్నట్టు నటించడా మీకు కూడా ప్రమాదం కదా. లేదు, అది ఆయన ఎందుకుంటున్నాడని. మేమైతే బీజేపీ ఎక్కడా కూడా స్నేహాన్ని ప్రదర్శించటం లేదు. చాలా అగ్రెసివ్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎవరైనా విమర్శ చేస్తూ ఉన్నా ఈ ఇష్యూస్ని ముందుకు తీసుకుపోతున్నా ఇది బీజేపీ. అంతవరకు మేము బీజేపీ సమాధానం చెప్పగలుగుతాం. వాళ్ళు ఎందుకు చేయటం లేదనే దానికి బీజేపీ ఎట్లా సమాధానం? అంటే చాలామంది బీజేపీ నాయకుల వాయిసుల్లో మొదటి శత్రువు టీడీపీ, తర్వాతనే ఎవరైనా అనే ఒక భావన కలుగుతుంది. దానివల్ల కొంత వైసీపీ స్నేహం అనేది దాంట్లో కూడా తప్పు లేదు. ఎందుకనంటే బీజేపీ ఆంధ్రాలో ఎదుగుదల టీడీపీ బలహీన పడే దాని మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. సో టీడీపీని బలహీనపరచడం అనేటటువంటిది అది చాలా ఇంపార్టెంట్ అజెండా బీజేపీకి. దాంట్లో ఏమి తప్పు లేదు, పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ అజెండా. అంటే బీజేపీ గవర్నమెంట్ మీద రాజకీయ పోరాటం అంత అగ్రెసివ్గా అంత సీరియస్గా చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నది. చేయటం లేదని ఎవరన్నారు? మీరు అంటున్నారు. ఈరోజు ఇంతకుముందే చెప్పాను, అగ్రెసివ్గా ఈరోజు ఎవరైనా కనుక గవర్నమెంట్ మీద పోతూ ఉన్నారు అంటే బీజేపీ. ఇద్దరి మీద పోతూ ఉన్నారు, టీడీపీ మీద పోతున్నారు, వైఎస్ఆర్. టీడీపీ గవర్నమెంట్లో లేదు కదా, వాళ్ళ మీద పోవడం అంటే రాజకీయపరమైన పోల్చడాలు విమర్శలు ఓకే కరెక్టే. గవర్నమెంట్లో లేకపోయినా కానీ ఇష్యూ తీసుకున్నప్పుడు వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అన్నప్పుడు టీడీపీ చాలా రోజులు గవర్నమెంట్లో ఉంది కదా, వాళ్ళైనా హ్యాండిల్ చేశారా? చేయడం లేదనేటటువంటి ఆ ఫోకస్ను బీజేపీ తీసుకొస్తూ ఉన్నది. కానీ ఎలక్షన్స్ ఏదైనా బై ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీస్ వచ్చినప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఇట్లా కనిపిస్తుంది, బీజేపీ ఇక్కడ కనిపిస్తుంది. ఎట్లా అది మరి మీరు ఆల్టర్నేటివ్ ఫోర్స్ అంటే అది ఎట్లా? అదే చెప్తాను, ఇంత మటుకు చెప్పింది అంటే రామాయణం అంతా విని సీతకు రాముడు ఏమో కావాలనేటటువంటి ప్రశ్నలాగా ఉంది మీ ప్రశ్న. నేను చెబుతూ ఉంది కూడా అదే. మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలి అంటే ఒక స్ట్రాంగ్ అజెండా తీసుకురావాలి. ఆ స్ట్రాంగ్ అజెండా తీసుకొచ్చిన దాకా బీజేపీ జనసేన కాంబినేషన్కు పైకి రావడానికి కొన్ని పరిమితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఏంది అంటే కుటుంబ, కుల, వ్యక్తిగత, రాజకీయ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా బ్రాడ్ బేస్డ్ అజెండాను ఫోకస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. 2, కొన్ని విభజన అంశాలు, స్పెషల్ కేటగిరీ స్టేటస్సు, వాస్తవాలు లేని వాటిని, అవాస్తవాలను ప్రజల్లో నమ్మించడానికి ఎంత చేయాలనో అంత 2014 నుంచి 19 దాకా టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా చేశారు. ఈరోజు టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనుకూల మీడియా కూడా చేస్తూ ఉన్నారు. దానిని ఏ రకంగా కౌంటర్ చేయాలనే దాని మీద కూడా స్ట్రాటజీ కావాలి. ఈ రెండు ఉన్నప్పుడే
బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగలుగుతుంది అని నేనే చెప్పాను, అది మీరు చెప్పడం కాదు. అందుకని మొత్తం అంతా విన్న తర్వాత మీరు అదే క్వశ్చన్ నాకేస్తే నేను ఇందాడి నుంచి చెబుతూ ఉన్నదే అది అయినప్పుడు మీ ప్రశ్న కూడా దాన్నే రీఇటరేట్ చేస్తుంది. రైట్. ఏంటి తెలుగుదేశం పరిస్థితి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది? చాలా అంటే నిలదొక్కుకోవడానికి చాలా తీవ్రమైన రాజకీయ పోరాటమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అన్ని రకాల ఒత్తిళ్లు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద, శ్రేణుల మీద కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 లాస్ట్ ఎలక్షన్స్ కావచ్చు అనుకుంటున్నాను. అవునా? మొత్తానికే గెలవకపోవచ్చు, గెలవకపోతే డిసపేర్ అయిపోతుంది పార్టీ మొత్తానికే. అధికారంలో లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా అధికారం ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో రాకపోయినా, వస్తామనే ఆశ లేకపోయినా, సిద్ధాంతపరమైన బేస్ లేదు కాబట్టి డిజాల్వ్ అయ్యేటటువంటి అవకాశాలు చేస్తాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నిలదొక్కున్నాయి కదండి. 10 ఏళ్ళు వరుసగా అధికారం లేకపోయినా ఏమి కూడా. చెప్పండి ఎక్కడ? తమిళనాడులో డిఎంకే ఉంది చూసారు, వర్షం పట్టలేదు, మొన్న వచ్చింది గవర్నమెంట్లోకి. 10 ఏళ్లకు అది అఫ్కోర్స్ ఒకవేళ కనుక అదర్ పార్టీ కనుక చాలా అధ్వానంగా పరిపాలన చేస్తే అవకాశం ఉంటుంది. అది రెండోది, ఇంకో ఆల్టర్నేటివ్ డెవలప్ కాకపోతే. అక్కడ కాలేదు, ఇక్కడ అవుతుందనే నమ్మకం నాకు. టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్తుంటారు కదా. క్యాడర్ ఏం పెద్ద కాదు, కానీ బేసిక్గా నేను ఇందా చెప్పినట్టు ఫ్యామిలీ బేస్డ్, వ్యక్తిగత బేస్డ్, కులం బేస్డ్, ఈ 2 పార్టీలు అంతే. అంత మోదీ పరిపాలన గురించి ఏం చెప్తారు? మళ్ళీ ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రకరకాల పైన కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా రకరకాల అంశాలు సమస్య లేదు, ఆయన అవుతాడు. ఎందుకు అవుతాడంటే నేను ఇందాకన్న బ్యాలెన్సింగ్ చక్కగా తీసుకుపోతూ ఉన్నాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పరిపాలనలో బ్యాలెన్సింగ్ ఉండాలి. సంక్షేమానికి, అభివృద్ధికి ట్రెమెండస్ బ్యాలెన్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో జరుగుతూ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అదే గవర్నమెంట్కి ఫెచ్ చేస్తుంది. అంటే వైఫల్యాలు చాలా కనిపిస్తున్నాయి కదా గతంతో పోల్చినప్పుడు. చాలా అంశాలు, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, ప్రైవేటైజేషన్ కానీ, లేకపోతే ఈ కరోనాకు సంబంధించిన ఇష్యూస్ కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ. ఇప్పుడు మీరు అన్నవి ఏవి కూడా ఎక్కడా వైఫల్యం లేదు. మీరు అదే సృష్టిస్తున్న వైఫల్యం కానీ నిజమైన పెట్రోల్ డీజిల్ ధరలు అనేటటువంటివి ఎవడు పాయింట్ ఈస్ ఎంతవరకు తీసుకుపోయి మన డబ్బులన్నీ ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బులు సబ్సిడీ కింద ఇచ్చి ఏముంది దాన్ని పనిచేయవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అక్కడనే అసలు ఆయనలో ఉన్న గొప్పతనం పాపులిస్టిక్ మెజర్స్ను టూ మచ్గా చేసి ఎకానమీని దెబ్బతీయటం లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఎక్కడ కంట్రోల్ చేయాలో అంతవరకు చేసుకుంటూ పోతున్నాడు. బట్ టూ మచ్ ఏముంది, ఇవ్వచ్చు, రేపు దాని ఏముంది, 30 పైసలు చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఆర్ 20 రూపాయలు చేయొచ్చు డీజిల్. ఎక్కడి నుంచి తెస్తావు బ్యాలెన్స్? ట్యాక్స్ల నుంచి కదా. ఇంకా మిగిలిన పనులన్నీ ఆపేసి అభివృద్ధి అంతా పక్కన పెట్టి మొత్తం బడ్జెట్ 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్రోల్ డీజిల్ సబ్సిడీకి ఇస్తే మేబీ 30 రూపాయలు 40 రూపాయలకి ఇవ్వచ్చాము, క్యాల్కులేట్ చేయాలి. సో అదే సమస్యకు ఆన్సర్ కాదు కదా. కరోనా ఇంతకన్నా బాగా డీల్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మొత్తం ప్రపంచమంతా చూసుకోండి, ఇండియాలో చాలా ఫార్ బెటర్గా చేశారు. ప్రైవేటీకరణ తప్పని మీరు అంటున్నారు, రైట్ అని నేను అంటున్నాను. దాని మీద ఇంకో రోజు రాండి, డీటెయిల్గా మాట్లాడతా. బికాజ్ అరగంట మాట్లాడాలి, ఊరికి ఒక నిమిషంలో చెప్పేటటువంటి ఆన్సర్ కాదు. సో మీరు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం వచ్చేసి. అంటే వ్యతిరేకత ఏమీ లేదనేది మీ నమ్మకం? వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుంది, వ్యతిరేకత ఉండాలి. పెరిగిందండి నేను అంటున్నా, అది వ్యతిరేకత ఉండాలి. ఎక్కడా కూడా వన్ సైడెడ్గా అంతటా ఉండదు. పెరిగినా పెరుగుండొచ్చు, అది వేరే విషయం. ఎంత నేనంటూ ఉంది, నెక్స్ట్ టైం డెఫినెట్గా ఆయన పరిపాలన వచ్చేటటువంటి అనుకూలత అయితే ఉన్నది, అది నేను చెప్తాను. రైట్. సరే, నేను ఒక విషయాన్ని, అమరావతికి సంబంధించి మీరు చాలా అంశాలు ఎక్స్ప్రెస్ చేశారు. కానీ మీ పార్టీగా చూసినప్పుడు ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలని ఖరాఖండిగా చెప్తూ ఉద్యమాలు కూడా చేస్తున్నట్టున్నారు. ఎట్లా చూస్తారు? మీ వ్యక్తిగత అభిప్రాయం డిఫరెంట్గా ఉన్నట్టుంది. నా వ్యక్తిగత అభిప్రాయానికి పార్టీ అభిప్రాయానికి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఎస్, ఫస్ట్ పాయింట్ అమరావతి అది కరెక్ట్ రాజధానికి కరెక్ట్ ప్లేస్ కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు బీజేపీ ఆ మాట చెప్తున్నట్లేదు. అమరావతి రాజధానికి కరెక్ట్ ప్లేస్ కాదు. ఆ రోజు అదే ఒపీనియన్, ఈరోజు అదే ఒపీనియన్. కానీ ఒక 5 సంవత్సరాలు అక్కడ ఉండి ఒక ప్లేస్లో అది రాజధానిగా
మనుగడ సాగించిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి మార్చటం సమస్యకు పరిష్కారమా కాదు. ఆ ఒక్క పాయింట్ మీదనే అమరావతిలో ఈరోజు రాజధానిని కొనసాగించవచ్చు అనేటటువంటి అభిప్రాయం బీజేపీ వెలిపిస్తున్నది, నేను వెలిపిస్తున్నాను. అది ఫస్ట్ పాయింట్. 2, ఆ రోజు ఆయన ప్లాన్ చేసింది అమరావతి మహానగరంగా. అది సాధ్యం కాదు, అది సస్టైనబుల్ కాదు. అది బీజేపీ పాయింట్ ఈరోజు, నా పాయింట్ కూడా. మహానగరం అనే దాన్ని మర్చిపోవాలి. దానిని కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా హిస్టారికల్గా అక్కడ ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు దానిని తీసినందువల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ కావు, ఇంకా కాంప్లికేట్ అవుతాయి కాబట్టి అక్కడిని కొనసాగించవచ్చు. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మహానగరం అనేటటువంటి కాన్సెప్ట్ను పక్కన పెట్టేయాలి. హైకోర్టును రాయలసీమకి ఇవ్వాలి. అది బీజేపీ స్టాండ్. ఆ రోజు ఈ రోజు కూడా అదే స్టాండ్, దానికి కట్టుబడి ఉన్నారు. సో ఆ రకంలో ఈరోజు బీజేపీ పార్టీ స్టాండ్కు నా స్టాండ్కు ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ లేదు. రైట్. అంటే మీరు మొదటి నుంచి అమరావతి అంటే మీరు బ్రాహ్మణ పరిషత్ దాని నుంచి వైదొలిగిన తర్వాత అమరావతి మీద చాలా ఈ రోజు కూడా చెప్తున్నాను ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, రాంగ్ డెసిషన్ అయింది. కానీ పెట్టిన తరువాత 6-7 సంవత్సరాలు అక్కడ కొనసాగిన తర్వాత అక్కడి నుంచి తీసినందువలన సమస్యకు పరిష్కారం రాదు. ఆ ఒక్క పాయింట్ మీద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా డౌన్ సైజ్ చేసి మహానగరం అనే కాన్సెప్ట్ను మానేసి కొనసాగించడానికి అభ్యంతరం ఉండకూడదు. బీజేపీ అదే చెప్తుంది, నేను అదే చెప్తున్నాను. 3 రాజధానులు యాక్సెప్ట్, అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే ఎక్కడా లేదు. అది రాంగ్ కాన్సెప్ట్. ఫస్ట్ హైకోర్టు రాయలసీమకి ఇవ్వాలనంటే హైకోర్టు అక్కడ ఉంటుంది, కానీ అది న్యాయ రాజధాని కాదు, ఎక్కడా లేదు. అది హైకోర్టు రాజధాని నుంచి ఇంకొక ప్రదేశంలో ఉండటం అనేది చాలా రాష్ట్రాల్లో ఉన్నది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక శాసన రాజధాని అనేటటువంటిది ఒక టోటలీ మిస్లీడింగ్ కాన్సెప్ట్. ఎక్కడా శాసన రాజధాని అనే విధానమే లేదు. కొన్ని చోట్ల లోకల్ ఇంట్రెస్ట్ను, సెంటిమెంట్స్ను, నాట్ ఈవెన్ ఇంట్రెస్ట్, సెంటిమెంట్ను అకామిడేట్ చేసుకోవడం కోసంగా ఒక 4 రోజులు రాజధాని అసెంబ్లీ పెడుతున్నారు అంతే. అది దానివల్ల అది రాజధాని కాదు. పూర్లో పెడతారు, ఇది మహారాష్ట్రలో ఆమ్దార్ నివాసం. దానివల్ల ఆ ఏరియాకు ఒరిగేది ఏమీ లేదు, ఫస్ట్ పాయింట్. దానివల్ల అది రాజధాని కాదు, అసెంబ్లీ సెషన్ ఎట్ సో అండ్ సో ప్లేస్. ఈరోజు అమరావతి కానీ వైజాగ్ కానీ ఎక్కడ పెట్టినా ఈ అసెంబ్లీ సెషను 5 ఏళ్లలో మళ్ళీ ఒకే చోటికి చేరుతుంది. సో రాజధాని అంటూ ఉందంటే అది ఒకటే రాజధాని, అది అడ్మినిస్ట్రేటివ్ రాజధాని. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కు అడ్మినిస్ట్రేటివ్ రాజధాని, శాసనపరమైన రాజధాని ఒకటిగానే ఉంటుంది. ఒకవేళ విడదీసినా కానీ 2 ఒక చోటుకు వచ్చేస్తాయి. అమరావతిని డైల్యూట్ చేయడానికి ప్రధానమైన కారణం కులమేనా? జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమై ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమున్నదో తెలియదు, కానీ బేసిక్గా దానిని ఒక పరిపాలనా రాజధానిగా కొనసాగిస్తూ వైడర్ డిస్కషన్ జరిపి ఈ అంశానికి క్లోజ్ పలికేటటువంటి అవకాశం ఆయనకు ఉండింది, అది జారవిడ్చుకున్నాడు. దాంతో ఇష్యూ బాగా కాంప్లికేట్. మీరంతా ఉన్నారు కదా అప్పుడు, అది పెద్ద చర్చ జరిగింది, దానికి తగ్గ వ్యవహారం అంతా చేసినట్టున్నారు కదా, కమిటీలు వేసినట్టున్నారు, మాట్లాడిన ఎక్కడ ఎవరితో కమిటీలు కూడా వేసినట్టు. ఎవరు కమిటీలు వేశారు? ఎవరు వేశారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా, క్వశ్చన్ మీరు వేస్తున్నారు, నేనేట్లే. ఎవరు వేశారు కమిటీలు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఏది? దాంట్లో నేను లేను. ఫస్ట్ పాయింట్, నేను లేను. చెప్పండి, ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. పారిశ్రామికవేత్తలతో ఏదో కొంత వర్క్ నడిచినట్టు, దాంట్లో కూడా నేను పార్ట్ కాదు. మీ అభిప్రాయాలు ఏమి పరిగణలోకి తీసుకోలేదు అప్పుడు? ఏ రకంగాను? వంద తడవలు చెప్పాను, మళ్ళీ ఇంకో తడవ చెప్తున్నాను. అది పాతవి ఏవి చూసినా కానీ తెలుస్తుంది మీకు. దాన్ని నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి ఇప్పుడు? సరే, మీరు ఓకే, నేనేం కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో చేశాడో కానీ దాని వలన ఇష్యూ కాంప్లికేట్ అయింది, సార్ట్ అవుట్ కాదు, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పారు. అంటే 3 ప్రాంతాల్లో 3 రకాల సెంటిమెంట్లను రగిలించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే ఆలోచన, అది సాధ్యమవుద్దా జగన్మోహన్ రెడ్డికి? మొట్టమొదట సెంటిమెంట్ రగిలించరు, సెంటిమెంట్ ఉంటుంది. అది 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 అండర్స్టాండ్ చేసుకోండి. సెంటిమెంట్ను ప్లే చేయొచ్చు, సెంటిమెంట్ ఉన్నది. సెంటిమెంటును అది రీజనల్ సమతౌల్యాన్ని పాటించకుండా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది వాస్తవం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. దానిని పరిష్కరించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. దానిని ఈ రకంలో కాదు, అమరావతిని కొనసాగిస్తూ
దానిని డౌన్ సైజ్ చేసి మేబీ అక్కడి నుంచి మెయిన్ రోడ్డు మీదకి రాజధాని మార్చి ఈ దేనిని హైకోర్టును రాయలసీమకి ఇస్తూ ఫైనాన్షియల్ సెంటర్గా ఇంకా అక్కడేమి క్యాపిటల్ అని కాదు, వైజాగ్ని డెవలప్ చేయడానికి జునియన్గా చేస్తూ ఒక కాంప్రమైజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అది ఆయన చేయలేదు. మైసూరారెడ్డి లాంటి వాళ్ళు ప్రత్యేక రాయలసీమ అంటూ ఏదో అంశాన్ని ముందుకు తీసుకొస్తారు కదా, అదేమన్నా క్లిక్ అయిద్దండి? నేను అనుకోవడం కాకపోవచ్చు. ఎందుకంటే అంత ఆ స్థాయి సెంటిమెంట్స్ లేవనా, లేకపోతే సెంటిమెంట్స్ లేవు, ఒక్క ఈ ఇష్యూ మీదనే అది రాదు. మొత్తం మీద కాస్త ఎకానమీ కూడా ఇంటగ్రేట్ అవుతూ ఉన్నది, ఆంధ్ర ఎకానమీ. సో ఇది పెద్ద ఇష్యూగా రాకపోవచ్చు. అంటే వాళ్ళు లేదు, వైజాగ్ మాకు దూరం అయింది, అమరావతి నుంచి మాకు కొంత వేరు చేసినట్టు ఫీలింగు, మాకు హైకోర్టు కూడా అడ్డుకుంటారా, ఇట్లాంటి కొన్ని అంశాలు ముందుకు తెస్తారు. అందుకని హైకోర్టు ఇవ్వాలని చెప్తూ ఉన్నాను కదా. హైకోర్టు ఇవ్వటంలో ఎటువంటి డౌట్ ఉండకూడదు దాంట్లో. అందుకనే ఒక పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది వచ్చి చేసేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో ఇంకొక మాట, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు, ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీని గురించి రైట్. తెలంగాణలో బీజేపీ యాక్టివిటీ చాలా హెవీగా ఉంది. ఐ థింక్ రైట్ ట్రాక్లో పోతూ ఉంది, బాగా పుంజుకుంటూ ఉంది. ఇప్పుడు సినిమా టికెట్లకు సంబంధించి చాలా పెద్ద గొడవ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ చాలా థియేటర్ల మీద ఆంక్షలు పెట్టడం కానీ, టికెట్ రేట్లు తగ్గించడం కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. కేవలం ఒక ఇద్దరు పెద్ద హీరోల దాన్ని తగ్గించడం కోసమే ప్రయత్నం అనేది ప్రచారం. ఈ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ను ఎవరు పవర్లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వాడుకోవటం ఇది కొత్త ఏమీ కాదు, మొదటి నుంచి నడుస్తూ ఉన్నది. ఆ సీటింగ్ విధానము, రేటింగ్ విధానము, వీటి ద్వారా కొంతమంది యాక్టర్లకో లేకపోతే ప్రొడ్యూసర్లకో లబ్ధి పొందేటటువంటి విధంగా ఈ మొత్తం విధానాన్ని నడపటం అనేటటువంటి తెలుగుదేశం టైం నుంచి మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి థియేటర్లో కూడా ప్రొడ్యూసర్లు టేక్ ఓవర్ చేసి పెద్ద బడ్జెట్ ఫిలిములు తప్పితే చిన్న వాటికి అవకాశం లేని పరిస్థితి కల్పించిందనేది కూడా వాస్తవం. ఇప్పుడు కొన్ని 2-3 ఫ్యామిలీస్ చేతిలో మొత్తం అన్ని థియేటర్సు, ఎగ్జిబిటర్సు, ప్రొడ్యూసర్సు ఒకటి అయిపోతే ఇంకా చిన్న చిన్న సినిమాలకు అసలు అవకాశం ఏముంది? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతికి చిన్న బడ్జెట్ ఫిలిము నడిచే పరిస్థితి ఉన్నది. దాని నుంచి మార్పు రావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. అంత ఆలోచించి ఆ మార్పు వచ్చే విధంగా ఈ విధానాన్ని రూపొందించారనేది నేను ఇంకా స్టడీ చేయలేదు. ఆ రకంలో కనుక చేసి ఉంటే వెల్కమ్ థింగ్. అట్లా కాకుండా కేవలం ఏదో ఒక స్పెసిఫిక్ టార్గెట్తో చేసింది అయితే మాత్రం మంచిది కాదు. అంటే రేట్లు తగ్గించడం ద్వారా ఈవెంత బ్యాలెన్స్ అయిద్దని నమ్ముతాను. అదే నేను అందుకనే అది చెప్తూ ఉన్నాను. అది వెల్త్ బ్యాలెన్స్ కాదు, చిన్న బడ్జెట్ ఫిలిమ్స్కి అవకాశం వస్తుందా, వచ్చేటట్టయితే మంచి చర్య. బట్ ఇది అయిన తర్వాత కూడా చిన్న బడ్జెట్ ఫిలిమ్స్కి అవకాశం లేకపోతే మాత్రం మొత్తం ఎక్సర్సైజ్ మీనింగ్లెస్. అంటే థియేటర్ ఇప్పుడు రేట్లు తగ్గించడం ద్వారా థియేటర్లు ఒకరి చేతిలోంచి ఒకరికి మారిపోతాయని ఎట్లా నమ్ముతాము? అది కూడా నేను చెప్తున్నాను కదా, అది పూర్తిగా స్టడీ చేయలేదు. బట్ అవసరమైతే ఉన్నది. చిన్న బడ్జెట్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయటం కోసంగా కొన్ని చర్యలు తీసుకొని ఈ మొత్తం కొన్ని ఫ్యామిలీస్ చేతిలో మొత్తం ప్రొడక్షను, ఎగ్జిబిటర్సు, థియేటర్సు మొనోపలి కిందికి పోయినటువంటి విధానం నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. దానికి తోడ్పడే విధంగా దీనిని స్ట్రక్చర్ చేశారా లేదా అనేది మాత్రం నాకు పెద్ద దాని మీద అంత ఫాలో కావటం లేదు. చేసుంటే మంచిదే, చేయకపోతే ఆ రకంగా చేయాల్సిన అవసరం అయితే అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని వ్యక్తులు వీళ్ళంతా అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇక్కడ ఉన్న హిస్టారికల్గా ఇక్కడ ఉండిపోయినంత మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాదంటే సరే. అంటే సామాన్య ప్రజలు హర్షిస్తారంటారా ఈ రకమైన మార్పును, లేకపోతే ఈ రకమైన దాన్ని తెలియదు. నా కామెంట్ అంతా ఒక స్పెసిఫిక్ ఇష్యూయే. చిన్న బడ్జెట్ ఫిలిమ్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మొనోపలి టెండెన్సీసు బాగా గత 30-40 ఏళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పెరిగాయి. పెద్ద బడ్జెట్ ఫిలిమ్సు, పెద్ద నిర్మాతలు మొత్తం అంతా కబ్జా చేశారు. దాని నుంచి బయటపడించే విధంగా కనుక స్ట్రక్చర్ చేయగలిగితే, ఆలోచించి ఆ థాట్ చేసి దానిని
కరెక్ట్ చేయడానికి చర్యలు ఏమైనా తీసుకొని ఉంటే మంచిది. అంటే థియేటర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న రోజులు ఇవన్నీ జరగకపోవచ్చాము, కానీ ఏదన్నా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటే ఈజీ అయింది కదా, గొడవ లేకుండా ఉంటుంది. ఏది మొత్తం కంప్ అయిపోయింది. అదే. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది ఏది సక్సెస్ కాదు. నువ్వు కొంత ఇంటర్వెన్షన్ ద్వారా ఒక డిజైర్డ్ ఆబ్జెక్టివ్ను అచీవ్ చేయొచ్చు గవర్నమెంట్, బట్ టేక్ ఓవర్ చేయడం అంటే మొత్తం అంత. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు? లేదు, నాకు తెలియదు. మామూలుగా నేను అసలు అది ఇది అసలు ఇష్యూ కాదు. నేను ఇష్యూ చెప్పిందల్లా ఇటువంటి అజెండాతో ఏదైనా స్ట్రక్చర్ చేసి ఉంటే మంచిదే. చేశారా లేదా అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, బికాస్ నేను స్టడీ చేయలేదు. రైట్. అంటే వాళ్ళైతే అదే చెప్తారు, సహజంగా మంచి మోటివే చెప్తారు కదా. రాజకీయాల్లో మీకు తెలవనే ఉండదు, వెనకాల రకరకాల అభిప్రాయాలు రకరకాల ఆలోచనతో కూడా చేస్తారు. ఈ మధ్య సినీ ఫీల్డ్లో రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అనేది ఒక వర్షం కూడా వస్తుంది. ఆ రకమైన చర్చ కూడా జరుగుతుంది. మీరు మీ చెవుకెక్కే ఉంటుంది. ఇట్స్ ఓకే, ఆల్ దోస్ వి లీవ్ ఇట్ అవుట్. రైట్. బట్ ఇది మాత్రం మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి చూద్దాం సార్, మరి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇది IYR కృష్ణారావు గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ టు లియో న్యూస్.